ప్రైజ్ ద లార్డ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు ఎంతో మందికి దేవుని భయం లేదు. ఎంతో మంది పాస్టర్స్‌కి భయపడతారు. వాళ్ళ సంఘ సేవకులకు భయపడతారు. వాళ్ళ సంఘం నడిపించే వారికి భయపడతారు. లేకపోతే వాళ్ళకంటే పెద్దవాళ్ళకి భయపడతారు. కానీ దేవుని భయం ఎవ్వరికీ లేదు. దేవునికి భయపడేవారు లేరండి. అసలు పాస్టర్సే దేవునికి భయపడేవాళ్ళు లేరు. సంఘ నాయకులే దేవునికి భయపడేవారు లేనప్పుడు సంఘంకి వచ్చే మనుషులు దేవునికి ఎట్లా భయపడతారు? దేవుని భయం చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్. దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా దేవునికి భయపడిన వారు అని ఉండే. అక్కడ యోసేపు అంటున్నాడు, పోతిఫర్ భార్య వచ్చి నాతో పాపం చేయనప్పుడు యోసేపు అంటున్నాడు, నా దేవుని కళ్ళ ముంగడ నేను ఈ దుష్కార్యము చెయ్యను అంటున్నాడు. ఆ దేవుడు చూస్తున్నాడని ఒక భయం ఉంది. ఈ రోజు మనకు భయం ఉందా? మన దేవుడు చూస్తున్నాడు మన భయం ఉందా? మనకు దేవుడు అంటే భయం లేదు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాం, ఇష్టం వచ్చింది చేస్తున్నాం. మనం కూడా యోసేపులా దేవుడు అంటే భయం కలిగి ఉంటే ఏది చేసినా కూడా మన దేవుడు మనం చూస్తున్నాడు, మన దేవుడు మనతోనే ఉన్నాడు అని మనం గ్రహిస్తామండి. ఈరోజు మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే మనుషులకు కాదు భయపడాల్సింది, దేవునికి భయపడాలి. పాస్టర్కి, సంఘ సేవకులకి, అందులో ఉన్న పెద్దవాళ్ళకి కాదు భయపడాల్సింది, దేవునికి భయపడండి. దేవునికి మాత్రమే భయపడండి. ఎందుకంటే ఒకరోజు తీర్పు తీర్చేవాడు ఆయన. మనుషులు ఎవరు తీర్పు తీర్చరండి. ఆయన మహిమ సింహాసనం ముంగడ నిలబడతాము, ఆయన మాత్రమే మనల్ని తీర్పు తీరుస్తాడు. ఈరోజు మనం ఎవరికి భయపడుతున్నాం?